అమోఘమైన అస్త్రాన్ని వింటిని కూడా ధరించి నాలో ఉండవయ్యా అన్నాడు. ఇప్పుడు ఇంకో మాట అంటున్నాడు చాలా విచిత్రంగా. హనుమంతుడిని మనం బాగా ప్రశంసిస్తాం కదా, ఆయనకి అంతకంటే ఎక్కువ విషయాలు తోచి హనుమంతుడొక అబ్ధి దాటనని ఎలా ప్రస్తుతులు చేయగా, హనుమంతుడొక అబ్ధి దాటనని ఎలా ప్రస్తుతులు చేయగా, ధనుజారాతి భవత్పదబ్జములు హృత్పద్మంబునన్ నిల్పునా ఘనపుణ్యుండు, భవత్పదబ్జములు హృత్పద్మంబునన్ నిల్పునా ఘనపుణ్యుండు, భవంబురాసులు తృణీకారంబుగా దాటు బోరణ ఎన్నైనను గొంకులేక, రఘువీరా జనకీ నాయక, రఘువీరా జానకీ నాయక. హనుమంతుడు సముద్రం దాటాడు, హనుమంతుడు సముద్రం దాటాడని ఊరికే ప్రశంసిస్తారు ఏమిటండి? ఆయన దాటడానికి కారణం ఎవరు? రాముడు. ఆయన నేను రామనామస్మరణ వల్లే దాటగలిగానని ఆయనే చెప్పాడు. మళ్ళీ మనం ఎవరి దగ్గర మూతెట్టి హనుమంతుడు వ్యతిరేకులను కొంతమందిని కనిపెట్టి తమిళనాడు వెళ్ళి అడగక్కర్లేదు ఈ విషయాన్ని. వాళ్ళు నాస్తికులు. వాళ్ళు ఏం చెప్తారు? హనుమంతుడు డ్రామా, రాముడు డ్రామా అంటాడు. ఏదో ముగ్గురు పెళ్ళాలను చేసుకున్న వెధవలందరూ రాముడి గురించి మాట్లాడతారు. ఇప్పుడు వాళ్లే తయారయ్యారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఒక సంస్థ పెట్టారు ప్రత్యేకంగా. అక్కడ ప్రత్యేకం సనాతన ధర్మ వినాశన సంస్థ. అసలు నీ అభివృద్ధి సంస్థ నువ్వు పెట్టుకో, ఫలానాది వినాశన సంస్థ నువ్వెలా పెడతావా? శతకోటి ఇది పట్టుకుని హిందుత్వాన్ని నమ్మవలసిందే, హిందువుగా ఉండవలసిందే, హిందూ ధర్మాన్ని ఆచరించవలసిందే. నువ్వు ఏ దేవుడినైనా పూజించుకో. 101 మంది దేవతలను పూజించేవాడు ఇంకో 2 దేవతలు ఉంటే మనకి నష్టం లేదు. ఇక్కడ నీ మతం నువ్వు చేసుకో. మా జోలికి వస్తే మాత్రం ఊరుకోమంతే. అంత గట్టి స్వరాన్ని హిందువులు వినిపించబోతున్నారు. అంచేత మన ముందు దైవభక్తిని దేశభక్తిని 2 కళ్ళుగా భావించి పిల్లలకు ఆ 2 ఉంటున్నాయా లేదా చూడలేదు. కళ్ళు అంటే వాళ్ళ విద్య అంటే డాక్టరు ఇంజనీరు కాదు, దైవభక్తి దేశభక్తి. ఈ 2 ఉంటే వాడు ఏదైనా బతుకుతాడు, సుఖంగా బతుకుతాడు. అందులో కూడా ముందు నేర్పవలసింది, చిన్నప్పటి నుంచి నేర్పవలసింది దైవభక్తి. దేశభక్తి చిన్నప్పుడు ఎలా తెలుస్తుందంటే తెలియదు వాళ్ళకి. ముందు దైవభక్తి కాస్త ఇంట్లో పొద్దున్న లేవగానే వెళ్ళాలి, అక్కడ స్నానం చేసి దీపం పెట్టేసి ఆయన కూడా ఆ ఇంటి ఆయన కూడా వచ్చి దండం పెడితే పిల్లకి వేరే చెప్పాలని దండం పెట్టమని లేవగానే అది పెట్టేస్తుంది వెంటనే. అదే దైవభక్తి. బడికి వెళుతున్నా సరే, ఎంత అత్యవసరమైనా సరే, బస్సు అక్కడ వచ్చినా సరే దండం పెట్టుకుని వెళ్ళు, లోపలికి వెళ్ళు అని పూజామందిరంలోకి తీసుకెళ్ళి దీపం పెట్టించోడు తల్లి దండం పెట్టించాలి. వీలైతే శ్లోకం చదివించాలి. దండం పెట్టుకో, చెంపలేసుకో, ఇప్పుడు వెళ్ళు అని చెప్పాలి. అది ఒక నిత్యమైన అలవాటుగా 1 ఏడాది పిల్లలకు అలవాటు చేయండి. తర్వాత తల్లిదండ్రులకు వాళ్ళే గుర్తు చేస్తారమ్మా. అది సంస్కృతి, అది సంస్కృతి. వాళ్ళు గుర్తు చేస్తారు. మామూలుగా బడికి వెళ్ళబెంటే అమ్మ దేవుడు దండం పెట్టుకోవాలిగా ఉంటుంది వెంటనే. ఇప్పుడు దైవభక్తి కలిగినటువంటి 60-70 ఏళ్ల వాళ్ళందరి పట్ల వాళ్ళ తల్లిదండ్రులు తీసుకున్న శ్రద్ధ అటువంటి. ఇప్పుడు కూడా తల్లిదండ్రులు అటువంటి శ్రద్ధ తీసుకోవాలి. ముందు దైవభక్తి నేర్పాలి. ఆ తర్వాత దైవం అంటే ఏం విగ్రహం కాదురా, సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో. శంకరాచార్య వేదాంత రెండమలో చెప్పిన మాటే. సమిష్టి వ్యష్టిరూపం ద్వౌ పదార్థౌ సర్వసమ్మతౌ సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో ఇది వేదాంతడిండిమఖ. దేవుడు నువ్వు వేరు కాదురా నాయనా. వ్యష్టి అనేది జీవుడు, సమష్టి అనేది దేవుడు. అంటే మీరు మీ గురించి ఆలోచిస్తే జీవుడి గురించి ఆలోచిస్తున్నారు, మొత్తం సమాజం గురించి ఆలోచిస్తే దేవుడి గురించి ఆలోచిస్తున్నారు. ఇంతకంటే లేదు. ఇప్పుడు దైవభక్తికి దేశభక్తికి తేడా ఏముందండి? సమాజం గురించి ఆలోచించడమే కదా దేశభక్తి. దేశం అంటే సమాజమే కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సాటి మనుషుల గురించి ఆలోచించడమే దేశభక్తి అన్నప్పుడు, ఆ సాటి మనుషుల గురించి ఆలోచించడమే దైవము సమిష్టి అని శంకరాచార్య చెప్పినప్పుడు, గురజాడప్పారావు గారి మాటకి శంకరాచార్య మాటకి తేడా ఎక్కడుందండి? ఆస్తికులు నాస్తికులను విభాగాలు చేస్తారు బుర్ర బుద్ధి లేక. మహానుభావులు ఎప్పుడైనా మంచివాళ్ళందరూ ఒక మాట చెబుతారు, కాస్త అంతరార్థం అర్థం చేసుకోవాలి. శబ్దార్థం పట్టుకుని కూర్చోకూడదు ఇక్కడ. అది ఇది ఒకటే. సమిష్టి ఈశ్వరో అన్నాడు. సమిష్టి అంటే ఈశ్వరుడు. నువ్వు సమాజం మొత్తం ఒక్కటే అని ఆలోచిస్తే నీకు దైవభక్తి ఉన్నట్టే. నువ్వు వేరే ఆరాధన చేసేవా లేదా మాకు అనవసరం, నీకు ఇష్టమైతే చేసుకోలేదమ్మా అని. నీ గురించి కాకుండా మొత్తం అందరి గురించి ఆలోచించు. ఏ పని చేసినా సరే కనీసం నీకు మేలు జరిగినా ఎవరికీ నష్టం జరగకూడదు, అది ఆలోచించు. ప్రతిదానికి పోటీలు ఎందుకు వస్తున్నాయి? మనకి మేలు జరగాలి, ఇంకోటి నష్టపోవాలి. దుర్మార్గం కదండి ఇది. హనుమంతుడు అలా ఆలోచించలేదు. సీతాదేవి ఆమెన్న మేనత్త కూతురా, ఏమన్నా బంధువా? ఎందుకండి వెళ్ళడం? ఆయన సముద్రం దాటాడు. నీకు ఎందుకు వచ్చిందా ఈ శక్తి అంటే రామనామస్మరణలో వచ్చింది, నాకేం తెలియదు, ఆయన్ని అడగండి అన్నాడు. అదే చెబుతూ విషయం ఏమంటున్నాడంటే ఇక్కడ హనుమంతుడొక అబ్ధి దాటనని ఎలా ప్రస్తుతులను చేయగా. హనుమంతుడు ఒక సముద్రాన్ని దాటినంత మాత్రాన ఊరికే చెప్పేస్తారేమిటయ్యా?
ధనుజారాతి, ఓ రామచంద్ర, రాక్షసుల శత్రువైన ఓ రామచంద్ర, భవత్పదాబ్జములు హృత్పద్మంబునన్ నిల్పున ఘన పుణ్యుండు భవాంబురాసులు తృణీకారంబుగా దాటు బోరన ఎన్నైన నొగొంకులేక రఘువీరా జానకీ నాయక. హనుమంతుడికి ఆ సముద్రాన్ని దాటే శక్తిని ఇచ్చింది నీ పదాబ్జ ధ్యానమే కదా. ఇచ్చిందా? ఇచ్చిందండి పక్కాగా. భగవంతుడు నమ్ముకుంటే మనకి ఆలోచనలు ఎలా తోస్తాయో తెలుసు. అమ్మ దేవుడు వచ్చి నేనే దేవుణ్ణి, ఇదిగో రాముణ్ణి మా నాన్న దశరథుడు అని ఆధార్ కార్డు చూపించాడండి. అంత అదృష్టం మనకి లేదు. ఒకవేళ చూపించినా మన వాడిని మామూలుగానే భావిస్తాం. రేపు ఓటు ఎవడికేస్తామని అడుగుతాం. రామచంద్రమూర్తి వచ్చినా సరే మన ఇంటికి, మనకు అదే టాపిక్ ఇప్పుడు. అంతకంటే మనం గుర్తుపట్టలేము. భగవంతుడు ఎప్పుడు స్ఫురణ రూపంలో ఉంటాడు. దేవీ భాగవతం చదివితే అర్థమవుతుంది. స్ఫురణ రూపంలో ఉంటాడు. ఒక ఆపదలో నువ్వు ఉన్నప్పుడు దైవ ప్రార్థన చేస్తే అనుకోకుండా నీకు ఎలలోనో కలలోనో ఒక స్ఫురణ కలుగుతుంది. ఆ స్ఫురణ ప్రకారం చేస్తే అది పరిష్కారం అవుతుంది. దానికి భారతంలో, వ్యాస భారతంలో, శల్యపర్వంలో, కర్ణపర్వంలో ప్రమాణం ఉంటుంది. కర్ణుడు ఎన్ని బాణాలు కాదు, బాణాలు వేరు, అస్త్రాలు వేరు. బాణాలు మామూలు బాణాలు. అస్త్రం అంటే మంత్రపూర్వకం. ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం, వారుణాస్త్రం, దారుణాస్త్రం, అవి అస్త్రాలు. మామూలు బాణాలు ఏముంది, దీపావళి బాణాలు అవన్నీ. అస్త్రాలు వేసినా సరే అవి పనిచేయట్లేదు. ఎందుకంటే ఆయనకి మంత్రం స్ఫురించట్లేదు. బ్రాహ్మణ శాపం, మంత్రం స్ఫురించట్లేదు. పరశురాముడు శాపం, అన్నీ పనిచేసి కర్ణుడు పాపం నిర్వీర్యుడైపోయి నిరుత్సాహుడై సారథి శల్యుడితో శల్య తీస్తున్నానయ్యా, మంత్రం గుర్తు రావట్లేదయ్యా అన్నాడు. మంత్రం స్ఫురించట్లేదన్నాడు. వెంటనే శల్యుడి చేత వ్యాసుడు మాట అనిపిస్తాడు. స్ఫురణ నీకెందుకు ఉంటుంది కర్ణ? స్ఫురణానామ పుమాన్ రూప నీల నీరద సన్నిభా. స్ఫురణానామ పుమాన్ రూప నీల నీరద సన్నిభా సా అర్జున శరథ కువరే స్థిత. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. వెర్రి సన్నాసి, స్ఫురణ నీకెందుకు ఉంటుంది? స్ఫురణ అంటే ఏమిటయ్యా? అది ఏదో మనిషి మనస్సులో అప్పటికప్పుడు ఏదో కలుస్తుంది. అది వాడి ప్రతిభ కాదయ్యా, లోపల ఉన్న ఆత్మజ్యోతి, పరంజ్యోతి ప్రతిభ. వీడి ప్రార్థన వల్ల ఆ జ్యోతి నుంచి వీడికి స్ఫురణ వచ్చింది. అంతవరకు 5 ఏళ్ళు కొట్టుకుంటున్నారా అనే స్ఫురణ ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? నీ ప్రార్థన బలీయమైంది కాబట్టి. ఎప్పుడు భగవత్ ప్రార్థన వృధా కాదు. నిన్న కూడా చెప్పుకున్నాం. భాసుడు మధ్యమ వ్యాయోగం అనే నాటకంలో అంటాడు, నిర్వేద ప్రత్యర్థిని ఖలు ప్రార్థన అంటాడు. ఎప్పుడు నిర్వేదం పోవాలంటే భగవత్ ప్రార్థన చేయాలి. నిర్వేద ప్రత్యర్థిని ఖలు ప్రార్థన. నిర్వేదం శత్రువు ఎవరంటే ప్రార్థన అన్నాడు. వెంటనే పూజామందిరంలోకి వెళ్ళిపోవాలి. మనకు వచ్చిన స్తోత్రం చదువుకుంటూ ఉండాలి. అక్కడ అమ్మవారి ముందు వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకోవాలి. లేదా పక్కింటి వాళ్ళ ముందు ఎందుకు కన్నీళ్ళు పని లేక, ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూనో ఏడవడం ఎందుకు, వాడిని కూడా ఏడిపించడం. ఆ ఏడిపోతే ఇక్కడ ఏడవచ్చు కదా ఇంట్లో. అప్పుడు భగవంతుడు కలుగుతాడు, స్ఫురణ కలుగుతుంది. ఆ స్ఫురణ అంటే ఏదో విచిత్ర పదార్థం కాదయ్యా. స్ఫురణ అంటే మగవాడయ్యా, ఆయన నీలమేఘశ్యాముడయ్యా, వేణువూత్తడయ్యా. ఆయన వెళ్ళి అర్జునుడు రథం మీద కూర్చుని నీ తలకాయ నీకెందుకు స్ఫురిస్తుందట. స్ఫురణకు మూలమైన భగవంతుడు పగ్గాలు బట్టి అర్జునుడు రథం మీద కూర్చుంటే నీకెందుకు స్ఫురిస్తుందయ్యా అంటే, ఎన్ని ఉన్నా దైవభక్తి లేకపోతే మనం జీవితంలో విజయం సాధించలేం. అది పరమసత్యం. రామాయణ భారత భాగవతాలు మన జీవితాలు సహా నిరూపిస్తున్నది ఏమిటి? ఎంత శక్తి అయినా ఉండి, ఎంత పాండిత్యం ఉండని, జ్ఞానం ఉండని, పరాక్రమం ఉండని, ఐశ్వర్యం ఉండని, అందం ఉండని, బంధువులు ఉండని, బలగం ఉండని, భగవద్భక్తి లేకపోతే ఇవన్నీ దండగైపోతాయి. ఒక్క భగవద్భక్తి ఉంటే ఇవన్నీ మళ్ళీ వస్తాయి. ఆ భక్తి అంత గొప్పది. అందుకని దాన్ని కలిగి ఉండాలి. స్ఫురణ అంటే అదే కదా. ఆ స్ఫురణ కలుగుతుంది ఖచ్చితంగా. అందుకోసం చెబుతున్నాడు ఇక్కడ. హనుమంతుడు ఎందుకు దాటగలిగాడు? ఆయనకు స్ఫురణ ఏమిటి? ఏమి స్ఫురించింది అంటే 3 ఆటంకాలు వచ్చాయి హనుమంతుడు. గమనించండి, సుందరకాండలో ఆయన సముద్రం దాడుతుంటే 3 ఆటంకాలు. 1 మైనాకుడు, ఆయన ఒక రకంగా ఆపాడు. 2 సురస, అది ఇంకో రకంగా ఆపింది. 3 సింహిక, అది మరీ తీవ్రంగా ఆపింది. 3 రకాలుగా ఎదుర్కొన్నాడు ఆయన. మైనాకుడిని మర్యాదగానే నచ్చజెప్పి ఎదుర్కొన్నాడు. సాత్విక ఆటంకాన్ని సాత్వికంగానే ఎదుర్కోవాలి, దెబ్బలాడు లేదు. సాత్విక ఆటంకాన్ని సాత్వికంగా, కంగారు పడుకు మైనాక, ఇదిగో నీ భుజం స్పృశించాను కదా చాలే, ఎవరింటో అన్నా కాస్త ఏదైనా పెడితే తినడానికి ఇష్టం లేకపోతే ఏమంటాం మనం? ఒక్క మెతుకు తినండి, ఒక మెతుకు తింటాం. మొత్తం తింటే మనకి ఇంకా మెతుకులు అవుతాయి. ఇక్కడ ఇప్పుడే తినొచ్చామన్నా కానీ బలవంత పెడతారు. ఏం చేస్తాం? 1 స్పూన్ అంటారు. అది కూడా తెలుగులో మాట్లాడడం మనకి బద్ధకం. 1 స్పూన్ అని మొదలెడతారు. ఈ స్పూన్ ఫీడింగ్ ఒకటి ఇక్కడ.
ఈ స్పూను తింటే వాళ్ళు ఏదో మొత్తం అయిపోయినట్టుగా వాళ్ళు అనుకుంటారు. అలాగ పాపం మైనాకుడు బతిమాలితే ఉండవయ్యా నేను మళ్ళీ వస్తా అన్నాడు. ఈ స్ఫురణ ఎక్కడిదో గమనించిన రామపదాబ్జ ధ్యానం వల్లే హనుమంతుడు కలిగి దానికి నిరూపణ చెబుతాను. సాత్వికాటంగానే సాత్వికంగా ఎదుర్కొన్నాడు. రాజసాటంగా వచ్చింది సురస, అదేదో నోరు తెరిచింది 100 అడుగులు, ఈయన 200 అడుగులు, అది 300, ఈయన 400. చివరికి ఒలింపి ఆయన అనుకున్న ఇదేమన్నా ఏటిది బ్యాడ్మింటన్ పోటీయా వాలీబాల్ పోటీయా ఏటి కర్మ, నాకేమన్నా ఒలింపిక్స్ గేమా ఇక్కడ, దీంతో పోటీ నాకేమిటి అధవసంతా అని అది 600 అడుగులు నోరు తెరవగానే ఈయన 6 అడుగుల్లోకి మారాడు. 600 అడుగుల శరీరం నుంచి 6 అడుగులు బయటికి రావడం తేలిక, బయటకు వచ్చేసాడు. రజోగుణం నుంచి విరమించుకోవడం అంటే అంతే. రజోగుణం నుంచి విరమించుకోవడం, ఎందుకంటే దాన్ని ఆ రకంగా రజోగుణాన్ని రజోగుణంతోనే ఎదుర్కొని తర్వాత లౌక్యంగా బయటకు వచ్చి నీకు నమస్కారం చేస్తున్నావు. దాక్షాయణి నమోస్తుతే గమిష్యే ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి సత్యం చాసీద్వరం తవ అంటాడు సుందరకాండలో. ఓ దాక్షాయణి అనగానే అది దిమ్మెరిపోయింది. నీకు ఎలా తెలిసింది అంది. దాక్షాయణి అంటే దక్షుని 54 మంది కుమార్తెల్లో అది ఒక్కతే, రాక్షసు కాదు, సురస రాక్షసి కాదు. దక్షుని 54 మంది కుమార్తె అంటే అమ్మవారితో పాటు పుట్టిందమ్మా. దాక్షాయణీదేవి ఎవరు? అమ్మవారు దక్షుడి పెద్ద కూతురు సతీదేవి. ఆ సతీదేవికి చెల్లెలు ఈవిడ. 54 మందిలో ఈవిడ ఒకతి. అందులో 27 మందిని చంద్రుడికి ఇచ్చాడు, ఇంకా 10 మందిని కశ్యప మహర్షికి ఇచ్చాడు. 54 మందికి పెళ్ళిళ్ళు ఎలా చేశాడో కశ్యప మహర్షిని కనుక్కోవాలి. అందులో ఆ దాక్షాయణి ఈవిడ ఈ ఒక్కతిని ఇక్కడ బారేశాడు, సముద్రంలో ఉండవే, రామాయణ కాలంలో నీతో పనుందని. అందుకే అది గుర్తుపట్టాడు. మహాయోగ అంటే అర్థం అది దివ్య దర్శనం. ఇప్పుడు దివ్య దర్శనం చేయగలిగినటువంటి యోగులు మన గుర్తుపట్టరు, మన వెనకాల ఉండే ఆరాను గుర్తుపడతారు. ఆరా అంటే ఒక తేజస్సు ఉంటుంది. అందుకే తెలుగులో ఆరా తీయడం అంటారు. పోలీస్ కేసుల్లో వస్తుంది వాడు ఆరా తీసి. ఏమిటి ఆరా తీయడం? ఆరా అంటే ముందు జరిగిన విధానం కాదు, వెనకాల ఏముందో కనిపెట్టాలి. నేపథ్యం ఆరా అంటే వెనకాల. దాన్ని యోగశాస్త్రంలో మాటలో సంస్కృతం మాటది ఆరా అంటారు. ఆరా తీశారంటారు. ఆ యోగునికి ఆరా కనపడుతుంది. హనుమంతుడికి సురస వెనకాల ఉండే ఆరా కనపడింది. నీ ఇల్లు బంగారంగా, నువ్వు దాక్షాయణి అన్నాడు వాల్మీకి మహర్షి కావ్యంలో ధ్వనిది. దాక్షాయణి నమోస్తుతే అనగానే దానికి నవ్వు వచ్చేసింది. అయ్య బాబోయ్ నన్ను కనిపెట్టేశాడు రా అనుకుంది. అనుకుని వెళ్ళిరా నీకు విజయం వస్తుంది. ఆ రకంగా రజోగుణాన్ని రజోగుణంతో జయించాడు. ఇక సింహిక అది తమోగుణం, అది ఉగ్రవాదులతో చర్చలు చేయకూడదు, వేసి బారేయాలంతే. మనం ఛత్తీస్గఢ్లో వేసేయాలా అంతే లెక్క. ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఆయుధం పట్టుకున్న వాడితో చర్చ ఏమిటి? అద్వైతం చర్చిస్తావా? సపర్కార అద్వైత వేదాంత సభ అని పెడతావా? వాడు తుపాకీ పట్టుకు వాడు కూర్చుంటే ఎందుకు వచ్చిన గొడవ? వేసి బారాయి. అందుకని తమోగుణాన్ని ఎప్పుడు తమోగుణంతోనే జయించాలి, వాళ్ళతో చర్చలు పనికిరావండి. అందుకని హనుమంతుడు అది కిందకి లాగే ముందే ఈయన పైకి లాగాడు. ఒక గుద్దాడు. ఎలా గుద్దాడు అంటే అది దాన్ని రొమ్ములోంచి గుద్దితే ఆ చెయ్యి రొమ్ములోంచి బయటికి వెళ్ళి వీపులోంచి బయటకు వచ్చిందిట. దండానికి బట్ట వేలాన్నట్టుగా దాని శరీరం వేలాడుతుంది హనుమంతుడి చెయ్యికి. హనుమంతుడు దెబ్బంటే అది. సరిగ్గా మీరు హనుమంతుడు రామపదాబ్జ ధ్యానం వల్లనే ఈ సముద్రాన్ని దాటగలిగాడు. రాముడు ఇవే పనులు చేశాడు. విశ్వామిత్రుని వెనకాల వెళ్ళినప్పుడు 3 స్త్రీలను గెలిచాడు. తాటక, అహల్య, సీత. తాటకని సంహరించాడు, అహల్యని సంస్కరించాడు, సీతని దండవేసి స్వీకరించాడు. ఇది రామాయణ సారాంశం మొత్తం. ఎందుకంటే తాటక తమోగుణం, దాన్ని కొట్టేయాలి ఒక దెబ్బ. కొట్టే ముందు కాస్త ఆగాడు. ఇదే మొదటి బాణం అండి, నేను వెయ్యాలి కష్టపడి. ఎవరన్నా రేపొద్దున ప్రెస్ వాళ్ళు వచ్చి నువ్వు మొదటి బాణం ఎవరి మీద వేసావంటే స్త్రీ మీద అంటే నాకు అవమానం అంటే, వెర్రివాడ అది స్త్రీ ఏమిటయ్యా, అది పెద్ద ముఠామే స్త్రీ, వేసేయన్నాడు ఆయన. అంతే వేసేసాడు గురువాజ్ఞ ప్రకారం. తమో గుణం స్త్రీ పురుషుల భేదం ఉండదని ఎవరిని ఆవరించినా దుర్మార్గంగానే ప్రవర్తిస్తారు, వేసేయవలసిందే. అహల్య రజోగుణం, ఏదో పొరపాట్లు ఒక చాపల్యానికి లోని, అందుకంటే ఘోరాలు నేరాలు జరిగాయని మనం వర్ణించేయకూడదు, మహాపాపం అది. ఏదో మనశ్చాంచల్యానికి ఆ రోజుల్లో కృతయుగం కథ అది. గౌతముడు అహల్యల కాలంలో మనశ్చాంచల్యమే నేరం. ఇప్పుడు ఏమైనా నేరం కాదు. ఇక్కడ 16 విడాకులు, 36 మావిడాకులు. వాళ్ళందరికీ వేదిక మీద సన్మానాలు కూడాను. అది వీళ్ళందరినీ మనం గౌరవిస్తాం, వితంతువులను అవమానిస్తాం. ఎందుకంటే ఆవిడ 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆయన వ్యక్తిగతం అండి. మరి వితంతుత్వం వ్యక్తిగతం కాదండి, నాకు అర్థం కాదు, సామాజికమా? ఆ ధోరణే మానుకోవాలమ్మ. కసి వితంతువులు ఎవరూ భర్తల్ని చంపేయలేదు. వారికి కలిగిన దౌర్భాగ్యానికి వారు బాధపడుతున్నారు. వారందరినీ వాయినాలు ఇచ్చి గౌరవించండి. మీకు ఏదైనా జరిగితే నాది పూచి అమ్మ, అనుమానం ఎలా. వితంతువును అగౌరవించడం భారత జాతికి శాపం. వాళ్ళందరి కన్నీళ్లు మన మీద ప్రవహిస్తున్నాయి. ఇప్పటికి ఇంత ఆధునిక కాలంలో కూడా జరుగుతున్నాయి. ఇంకా నేను మొహమాటం లేకుండా చెబుతా ఒక్క మాట, దయచేసి మరోలా అనుకోకుండా. నాకు వినిపిస్తున్న గాథలు చాలా బ్రాహ్మణుల్లో తగ్గాయి, ఇతరుల్లో పెరిగేయండి. నమశివాయ నమశివాయ. ఇతరుల్లో పెరిగేయండి. ఎందుకు పెరుగుతున్నాయి తెలియట్లా, నాకు ఇతరుల్లో చెబుతున్నారు. మాలో ఒకప్పుడు ఉండే మానేసారు, మాకు బాగా పెరిగిపోయేసరి చెబుతున్నారండి ఇక్కడ.
అంటే మనిషిని, సాటి మనిషిని, అందున స్త్రీ, సాటి స్త్రీని అవమానించడం గర్వంగా భావిస్తుంది వీళ్ళ. ఎంత అవమానం అది! వాళ్ళు ఏమైనా భర్తలను చంపేశారా? వాళ్ళు బొట్టెట్టుకుంటే నీకే, నువ్వు బొట్టెడితే ఏమవుతుంది వాళ్ళకి? బొట్టెట్టాలి, వాజనం ఇవ్వాలి, అన్నీ ముత్తైదుతో ఏం చేస్తున్నావు అవన్నీ చేయాలమ్మా, చేయండి, ఏదైనా ఉంటే నాకు ఇచ్చేయండి. ఆ పాపం సందేహించకండి. స్త్రీ అంటే స్త్రీయే, భర్త ఉన్నా లేకపోయినా, పిల్లలున్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా ఏమి లేకపోయినా స్త్రీయే. లలితాదేవి గౌరవించాల్సింది.